తన వల్లే అప్పు పెళ్లి ఆగిపోయిందని అప్పు మెడలో తాళి కట్టిన కళ్యాణ్. ఇంతకు ఏం జరిగింది? అసలు తన వల్ల అప్పు పెళ్లి ఆగిపోవడమేంటి? మరి అప్పు మెడలో కళ్యాణ్ తాళి కట్టడమేంటి? మరి ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? అంటే అనామిక, రాహుల్, రుద్రాణి, కావ్య, రాజ్, కనకం వీళ్ళంతా ఏం చేశారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక అప్పు గురించి కళ్యాణ్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక రకంగా తన వల్లే అప్పు జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటాడు. అప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటాడు. అప్పు కోసం ఏదైనా చెయ్యాలి, ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాడు. అలా ఆలోచిస్తున్న కళ్యాణ్కి అప్పు గురించిన ఆలోచన వచ్చి వెంటనే ఇక కాల్ చేసేసరికి అప్పు కాల్ లిఫ్ట్ చేసి కూడా ఒక మాట చెప్తుంది. చూడరాబాయ్, మనం ఎన్ననుకున్నా ఏమనుకున్నా మాట్లాడుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు మనం మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది కదా. అనవసరంగా ఎందుకు చెప్పు, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం. అందుకే నేను చెప్పేది దయచేసి విను. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కోరి కష్టాలు తెచ్చుకోవద్దు, మన ఇంట్లో వాళ్ళని కూడా బాధ పెట్టొద్దు. ఇటు మా అమ్మ వాళ్ళు బాధ పెట్టడం, అటు నువ్వు బాధపడడం, ఇదంతా నాకు నచ్చట్లేదు రబాయ్. ప్లీజ్, ఎక్కడి వాళ్ళం అక్కడే ఉందాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా సంతోషంగా మనం కూడా ఉందాం అని చెప్పని అనడంతో ఇక కళ్యాణ్ ఏమీ మాట్లాడలేక తన కళానికి కాగితానికి పని చెప్తాడు. తన మనస్సులో నుంచి వస్తున్న ప్రతి మాటని కాగితం మీద పెట్టడంతో అది ఒక అందమైన కవితగా ఉంటుంది. ఆ కవితను చదివి, ఏంటి అప్పు మీద నాకున్న ఫీలింగ్ ఇదా? అసలు అప్పు గురించి నేను ఇలా ఆలోచిస్తున్నానా? తను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. తను నా వల్ల ఇబ్బంది పడింది కాబట్టి తన ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి, నలుగురిలో గౌరవంగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ నా మనస్సులో అనామిక గురించి రాసినప్పుడు కూడా ఇలాంటి భావన బయటకి రాలేదు. అనామిక గురించి ఆలోచించినప్పుడు కూడా ఇటువంటి అక్షరాలు నా కలంలోంచి అస్సలు కదలలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా వస్తున్నాయి? అంటే నా మనస్సులో అప్పుని నేను ప్రేమిస్తున్నానా? మనసు లోతుల్లో అప్పు గురించి నేను ప్రేమనే పెంచుకున్నానా? అది నాకు తెలియలేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు కావ్య కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. కవిగారు అంటూ వచ్చేసరికి, చెప్పండి వదినా అంటూ తన కవితని దాచేస్తాడు. ఏంటి దాచిపెడుతున్నారు? నాకు చూపించకూడదా? ఏ కవిత అయినా ఫస్ట్ నేనే కదా చదవాలి, మరి నాకెందుకు చూపించట్లేదు అంటుంది, కొంచెం కళ్యాణ్ని చీరప్ చేద్దామని చెప్పి. అదేం లేదు వదినా, చెప్పండి అంటూ ఉంటే, ఏం లేదు, మా చెల్లెలికి ఒక మంచి సంబంధం కుదిరిందట, ఇప్పుడే మీ అన్నయ్య చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ముందు ఆ విషయం మీతోనే షేర్ చేసుకోవాలని వచ్చాను. ఎందుకంటే అప్పు విషయంలో ఏ మంచి జరిగినా మీరు సంతోషిస్తారు కదా, అందుకోసం అని చెప్పని అంటుంది. అవునా వదినా? సరే అలాగే వదిన అయితే అని చెప్పేసేసి ఇక కళ్యాణ్ అయితే లేని సంతోషాన్ని మొక్క మీదకు తీసుకొచ్చుకుని చాలా చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇక కావ్య సరే నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్, అప్పుకి పెళ్లి కుదిరిందా? మరి నా మనసు ఎందుకు ఇంతలా బాధపడుతోంది? అసలు ఎందుకు నా మనసు ఇంతలా వేదన పడుతోంది? అసలు నా మనసు ముందు పిండేసినట్టుగా ఎందుకుంది అనుకుంటూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక కళ్యాణ్ అలా ఆలోచిస్తూ ఉండగానే చకచకా పెళ్లి చూపులు జరిగిపోతాయి, గబగబా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతాయి. పెళ్లి సంబంధం మొత్తం కూడా సెట్ అయిపోయింది. ఇక కట్నం విషయంలో నేనైతే ఏ కట్నం ఇవ్వనని కనకం అనడం, అబ్బా కట్నం సంగతి నేను చూసుకుంటానని రాజ్ అనడం, అప్పుడు మీకు నేను బాకీ పడతాను కుదరదు అని చెప్పి కనకం అనడం, ఇలా మొత్తానికి మాటలు జరిగి అప్పుగా ఇస్తాను, మీరు అప్పు తీర్చండి, ఆ అప్పు తీర్చడానికి మీకు వర్క్ కూడా నేనే ఇస్తాను అని చెప్పని అంటాడు. ఇదేదో బాగానే ఉందిలే అల్లుడు గారు, సరే అయితే అని కనకం అంటుంది. మొత్తానికి ఈ సందోహాల మధ్య సందడ్ల మధ్య అప్పు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. పెళ్లి మంటపంలోకి అప్పు వచ్చేస్తుంది. అందంగా పెళ్లి కూతురులా ముస్తాబైన అప్పుని చూసి కళ్యాణ్ మనస్సు ఒక్కసారిగా చెలించిపోతుంది. ఏదో విలువైన దాన్ని తను కోల్పోతున్నట్టు, చేజారిపోతున్న దాన్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచన తన మనస్సుని పిండేస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఎదురుగా వస్తున్న అప్పుని చూస్తూ కళ్లల్లోంచి జాలువారుతున్న తన కన్నీటిని ఎవరికీ కనిపించకుండా తుడుచుకుంటూ తడిబారుతున్న కళ్లకు పొడిని అద్దుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పు ఒక్కో అడుగు వేసుకుంటూ కళ్యాణ మంటపంలోకి వస్తుంది. ఎదురుగా ఉన్న కళ్యాణ్ని చూస్తూ, నా జీవితాన్ని నేనే శిథిలావస్థలోకి తోసేసుకుంటున్నాను కళ్యాణ్,
లేకపోతే నువ్వు ఎప్పటికీ అలాగే ఉండిపోతావు. నాకు నేనే సంకెళ్ళు వేసేసుకుంటున్నాను. లేదంటే వాటిని ఛేదించుకుని నీ దగ్గరికి వచ్చేస్తానేమోననే భయం నన్ను ఫ్రీగా ఉండనివ్వట్లేదు అనుకుంటూ ఇక కళ్యాణ మంటపంలో చక్కగా వెళ్ళి ఇక పెళ్లి కూతురి స్థానంలో కూర్చుంటుంది. అందరూ కూడా ఈ పెళ్లి త్వరగా జరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు, ముఖ్యంగా రుద్రాణి. ఎందుకంటే అనామికకి కాల్ చేసి అప్పు పెళ్లి అని చెప్పగానే అనామిక చాలా సంతోషపడిపోయింది. ఇది అవ్వాలి, ఆ తర్వాత కళ్యాణ్తో నేను ఆడుకుంటాను. ఇప్పటి వరకు దాని అవకాశం చూసుకునే కదా ఇంత చేశాడు, తర్వాత నేను ఎందుకు వదులుతాను అని అంటుంది. సరే పెళ్ళయ్యాక చెప్తాలే అని రుద్రాణి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఇక స్వప్న సందడైతే మామూలుగా ఉండదు. ఇంకేముంది, మా చెల్లి పెళ్లి కూడా అయిపోతే మా అమ్మ వాళ్ళ మనసులో ఉన్న భారం దిగిపోతుంది, ఇక వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి స్వప్న ఆలోచన. ఇలా మొత్తానికైతే అంతా సందడిగా సంతోషంగా ఉంటే కళ్యాణ్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక అలా ఆలోచిస్తున్న కళ్యాణ్ ఎందుకో సడన్గా తన చేతి వేళ్లను 1 2 3 అని లెక్కేస్తాడు. పంతులు గారు అన్ని మంత్రాలు చదువుతూ గౌరీ పూజ అయిపోయింది కదమ్మా, ఇక పెళ్లి తంతు మొదలవబోతోంది, పెళ్లి చూడాలనుకునే వాళ్ళంతా ముందుకు రండి అని చెప్తూ ఉంటే ఇక ఒక్కొక్కరుగా ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు పెళ్లి కొడుకు ఫోన్ మోగుతుంది. పెళ్లి కొడుకు తన ఫోన్కు వచ్చిన మెసేజ్ని చూస్తాడు. ఆ ఫోటో ఒక్కసారిగా పెళ్లి కొడుకుని ఆలోచింపచేస్తుంది. ఏంటిది అని చెప్పని అనుకుంటూ ఇక పీటల మించి లేచి నుంచుంటాడు. ఏమైంది బాబు, అప్పుడే తాళి కట్టేస్తానంటే ఎలా కుదురుతుంది, మంత్రోచ్చరణ జరగాలి కదా, కూర్చో కూర్చో అంటూ పంతులు గారు చెప్తూ ఉండేసరికి నేను నుంచుంది తాళి కట్టడానికి కాదు, ఇక్కడ కొంతమందిని నిలదీయడానికి అని అంటాడు. నిలదీయడానికా, అదేంటి అంటూ ఉంటే ఈలోపు రాజ్ కావ్య వస్తారు. ఏమైంది, ఎందుకలా అంటున్నావు అంటూ రాజ్ అడిగేసరికి ఏంటి సార్ ఇది, ఎంత నేను మీ కంపెనీ ఎంప్లాయీని అయితే మాత్రం మీరు చెప్పిందల్లా చేస్తూ వెళ్తానా ఏంటి, ఇక్కడ చూడండి ఈ ఫోటో ఏంటి అని చెప్పని అడుగుతాడు. ఏం ఫోటో అది అని గబగబా కళ్యాణ్ రాజ్ తీసుకుని చూసి ఎవరు పంపించారు అని చూస్తే అన్నోన్ నెంబర్ అని ఉంటుంది. దాంతోపాటు అప్పటికే నాకు చాలా ఫోన్స్ వచ్చాయి, అప్పు మంచిది కాదు, తన క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పి మీడియా దాకా వెళ్ళింది అని చెప్పి కొన్ని విషయాలు నేను పట్టించుకోను, అందులో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో తెలియనప్పుడు ఎందుకు అనవసరంగా అనుకోవడం అని చెప్పి నేనేదో చెప్పుకుంటూ వచ్చాను. బట్ ఇక్కడ పరిస్థితి అలా లేదు, ఇంత పర్సనల్గా చక్కగా ఫోటో దిగితే ఇంకే ఉంది సార్, వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదనడానికి అనగానే ఇది ఎక్కడో దిగిన ఫోటో కాదు, కళ్యాణ్ పెళ్ళప్పుడు అప్పు అనుకోని విధంగా ఆ ఫోటో దిగింది అని చెప్పేసేసి అనేసరికి లేదు సార్ నా వల్ల కాదు అని చెప్పేసి పెళ్లి కొడుకు ఇక అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతాడు. బాబు దయచేసి నా మాట వినండి బాబు అంటే, సార్ ఇప్పటి వరకు మీరు పెట్టిన ఖర్చు అంతా నేను తిరిగైనా ఇచ్చేస్తాను కానీ ఈ పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోతూ కళ్యాణ్ వంక చూస్తూ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు కళ్యాణ్ నవ్వాడు అంటే పెళ్లి కొడుకుని అంతలా మోటివేట్ చేసేశాడు, చివరి నిమిషంలో నువ్వు పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోవాలి అని. కళ్యాణ్ రెడీ అయినప్పుడే కావ్య కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే పెళ్లి చూడటానికి వెళ్ళిన వాడిలా కాదు, పెళ్లి కొడుకులా రెడీ అయ్యేస్తాడు. ఇక అక్కడ జరుగుతున్నదంతా కూడా అనుకూలంగా మలుచుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి గబగబా వెళ్తాడు. ఏంటొద్దునా ఇది అనగానే నాకు అదే అర్థం కావట్లేదు కదా గారు, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు చెప్పడం ఏంటి ఈ మాట, అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అనగానే అదే నాకు ఆ విషయం గురించే ఆలోచన వస్తోంది, అసలు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు ఈ మాట చెప్పడం ఏంటి, అసలు ఇప్పుడు అప్పు పెళ్లి పరిస్థితి ఏంటి అంటూ ఉండగానే ఇక ధాన్యలక్ష్మి వచ్చి అరే కళ్యాణ్ నాకు ఒక ఆలోచన వచ్చింది ఇట్రా అంటుంది. ఏంటమ్మా అనగానే నువ్వు అప్పుకి ఏదో ఒకటి చెయ్యాలి అంటున్నావు కదరా అనగానే అవును అంటున్నాను, అయితే మాత్రం అని చెప్పి అంటే ఆ చేసేదేదో ఈ పెళ్ళే చేసుకోరా అంటుంది. అమ్మా నువ్వేనా అని అనగానే అవునరా మీ అమ్మాయి మాట్లాడుతోంది, వెళ్ళు అవకాశం ఎందుకు వదులుకుంటావు, శుభ్రంగా పెళ్లి చేసుకో, తను నిన్ను అర్థం చేసుకున్నట్టు అనామిక కూడా అర్థం చేసుకోలేదు కదరా, నీకోసం ఏం చేయటానికైనా ఆ పిల్ల సిద్ధపడింది, అంతకంటే మంచి పెళ్ళాం దొరుకుతుందా ఏంటి, వెళ్ళు అంటూ ఉంటే మీకు అన్నీ గుర్తున్నాయే అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. నోర్మై ఇప్పుడు ఆ వాటి గురించి కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. ఇక ధాన్యలక్ష్మి ఆ మాట చెప్పి వెళ్ళి అపర్ణ దగ్గర కూర్చుంటుంది. నాన్న అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది అంటే అలా మాట్లాడడానికి గంట నుంచి మోటివేట్ చేస్తున్నాను రా బాబు, నువ్వు వెళ్ళు అని చెప్పని అంటాడు. ఇక తల్లిదండ్రులు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్థం చేసుకున్న కళ్యాణ్ వెంటనే ఇక పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది అనగానే
కరెక్ట్గా ఒక్క పావుగంట ఉంది నాయన అనగానే అందరూ ఒక్క 5 నిమిషాలు నాకు ఇవ్వండి, మంత్రాలు ఏ ఒకటి చదువుతూ ఉండండి, పెళ్లి కూతురిని సంతోషంగా ఉండమనండి, పెళ్లి జరుగుతుంది ఆగదు అంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకసారి వస్తారా అని అడుగుతాడు. ఏదో జరగబోతోందని కావ్య పసిగడుతుంది. రాజ్ అయితే ఏంటి కావ్య అంటే ఏమో పదండి వెళదాం అని చెప్పి అందరూ ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత అందరి ముందు ఒక విన్నపాన్ని నేను పెడుతున్నాను. నా తల్లిదండ్రులు కూడా ఆమోదించిన కారణంగా నేను అప్పుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పని అంటాడు. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా ధాన్యలక్ష్మి అని అంటే అవునక్క అని చెప్పంటుంది. మరి ప్రకాశం అంటే అదేదంటే నేను అదే కదా వదినా అని చెప్పంటాడు. ఏదో పెద్ద ధాన్యలక్ష్మి ఇదంతా ముందు ఉండి పూనుకుని నడుపుతుంది అన్నట్టు. ఇక ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ మొత్తానికైతే అప్పు కళ్యాణ్ పెళ్లికి ఏ అడ్డంకి లేకుండా చేసేయటంతో అందరూ ఆమోదించేస్తారు. ఇదేదో ముందే చేసుంటే అసలు అంత డబ్బు ఖర్చు అయ్యేది కాదు, ఇటు నుంచి ఇక్కడ ఈ తతంగం అంతా నడిచేది కాదు, కోట్ల చుట్టూ ఇల్లంతా తిరగాల్సి వచ్చేది కాదు అంటూ రుద్రాణి పెదవి విరవడం మొదలు పెడితే ఎప్పుడో నీకు గట్టిగా కొడతాను రుద్రాణి అంటూ ప్రకాశం అంటాడు. చాలే అన్నయ్య అంటుంది ఇక రుద్రాణి. అయితే మొత్తానికి అందరి ఆమోదంతో కళ్యాణ్ వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. అప్పుకి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి. అవును మనందరం అనుకున్నాం, ఇంతకీ అప్పుని అడిగారా అని చెప్పని అంటే కనకం అలా చూస్తూ దానికి ఇష్టమైందే జరుగుతూ ఉంటే ఎందుకు బాధపడుతుందమ్మా అంటుంది కనకం. అవునా ఇంకేం బాధ, కానివ్వండి పంతులు గారు అని చెప్పని అంటూ ఉంటే కనకం సంతోషంతో ఉప్పొంగిపోతూ కూతురు తల మీద అక్షింతలు వేస్తుంది. కృష్ణమూర్తికైతే ఇక నా ముగ్గురు కూతుళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, దిగులు చింత లేనే లేదు నాకు అని చెప్పని అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగి ఆఖరి నిమిషంలో అప్పు మెళ్ళలో కళ్యాణ్ తాళి కట్టే పరిస్థితి రావాలని, ధాన్యలక్ష్మి ప్రకాశం దీనికి ఒప్పుకుని వాళ్లే దగ్గరుండి పెళ్లి చేయాలని, అప్పు కళ్యాణ్ల పెళ్లి జరిగితే చూడాలని మీకు ఉంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.